10వ వచనంలో ఏమంటున్నారంటే, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నాలలో వాడిపోదు కదా. ఆకు వాడిపోతుంది, రాలిపోతుంది, పువ్వు వాడిపోతుంది. అయితే ఆయన మాటలో ఎప్పుడు నిత్యము నిలిచేవి. అదే రీతిగా మరి ధనవంతుడు కూడా దరిద్రుడైనటువంటి మరి లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, కానీ ధనవంతుడు చేరలేకపోయాడు. అదే రీతిగా ధనవంతుడు చేసిన ప్రతి ప్రయత్నములోనూ వాడిపోతాడు. దరిద్రుడే మరి దేవుని రాజ్యానికి వెళ్ళాడని వాక్యం చెలవిస్తుంది. అదే రీతిగా మనము కూడా స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు మనము కూడా వాడిపోము. ఎందుకనగా ఆ జీవము, ఆ యొక్క మాట, దేవుని మాట మన హృదయంలో ఉంటుంది కాబట్టి మనము కూడా వాడిపోము. భక్తిహీనుడు మరి నశించిపోనని, భక్తిహీనుని యొక్క ప్రయత్నాలలో వాడిపోనని వాక్యం చదివిస్తుంది. అదే రీతిగా నువ్వు నేను కూడా వాడిపోకుండా ఉండాలంటే దేవుని స్థిరంగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. వాకు రాలిపోతుంది, పువ్వు ఎండిపోతుంది, కానీ దేవుని మాటలో వాడిపోవు, ఎండిపోవు, సజీవంగా ఉంటాయి ఆయన మాటలు. ఆయన మాటలు నమ్ముకునే లోకంలో మనము జీవించినప్పుడు వాడిపోము, రాలిపోము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి.